ఈ యొక్క దేహము జీవముగా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం ఇవ్వాలి. మరి యేసు ప్రభు పలుకుతున్నటువంటి ఈ యొక్క జీవాహారం ఏమిటి? ఇదిగో మీరు నా యొక్క జీవమును భుజించి నా యొక్క రక్తమును పానం చేస్తే మీకు నిత్య జీవితము కలుగుతుందని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నిత్య జీవితం ఏంటి? ప్రభు అంటున్నటువంటి నిత్య జీవితం ఏమిటి? మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏమిటి? ఈ రెండిటికి తేడా ఏమిటి? ఈ రెండు అవసరమా, లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి అవసరమా? మన ఈ యొక్క ప్రపంచంలో భౌతికంగా జీవించాలి అంటే మనందరికి కూడా రోజువారీ ఆహారం అనేది అవసరం. మనం ఆధ్యాత్మికంగా జీవించాలంటే అది కూడా రోజువారీగా భుజించాలి. అదే దేవుని యొక్క శరీరము, రక్తము. అనగా దేవుని యొక్క శరీర రక్తములో నిజముగా ప్రభువు నెలకొని ఉంటాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని మనం జీవించాలి.